ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంశం లోపల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిపక్షానికి అవగాహన లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. పూర్తిగా కరప్షన్లో భాగస్వాములై, కుంభకోణంలో భాగస్వాములై, అనేకమైనటువంటి కుంభకోణాలకి క్షేత్రమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా కూరుకుపోయి ఈ రకంగా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఓపెన్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. మరి రేపు 11 గంటల నుంచి నేను అసెంబ్లీ హాల్లో మీడియా పాయింట్ దగ్గర మరి మీరు వస్తానంటే అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తాను. లేదా మీరు ఏ స్థానంకి రమ్మన్నా, ఏ ప్లేస్కి రమ్మన్నా నేను దీని రుజువులతో సహా వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం అవినీతికి అలవాటు పడి, కుంభకోణాలకు అలవాటు పడి, సివిల్ సప్లైస్ మాదిరిగా ఈరోజు చిన్న చిన్న కుంభకోణాలు మీకు కళ్ళకు కనబడక ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకునే 6,30,000 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించి దాంట్లో భాగస్వాములై మరి ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి బహిరంగ చర్చకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, హిల్ట్ పాలసీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెచ్చింది కాదు, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చ జరిగింది అంటా ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు తప్పు చేసినారు, వాళ్ళు కరప్షన్ చేసినారు కాబట్టి మేము కూడా అదే రకంగా కరప్షన్ చేస్తాము, అదే రకంగా మేము అదే దారిలో నడుస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో మీరు అధికారంలో రాకముందు ఇండస్ట్రియల్ పాలసీ మీద అనేకమైనటువంటి అవినీతి జరిగింది, వాటి మీద ఎంక్వైరీ చేస్తాను, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఒక ఎంక్వైరీ చేయకుండా, ఒక కేసు పెట్టకుండా, ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఈరోజు కూడా వాళ్ళ దారిలో మీరు కూడా అదే రకమైనటువంటి అవినీతి చేసి వాళ్ళు 1,000 కోట్లు సంపాదిస్తే మేము 1,00,000 కోట్లు సంపాదిస్తాం అన్నట్టుగా మీరు కూడా కుంభకోణాలకు తెరదించి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎంత వాటా వచ్చింది? మరి ఉమ్మడి క్యాబినెట్ నిర్ణయం వలన మీరు ఒక్కొక్క మంత్రి ఎంత లాభపడ్డారు? మీరు సబ్ కమిటీలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు అధికంగా వాటా వచ్చిందా? ఎందుకోసం ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు కొంత చదువుకున్నవారు, కొంతవరకైనా న్యాయంగా మాట్లాడతారనుకుంటే మీరు కూడా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడే ముందు మీరు ఆలోచన లేకుండా మాట్లాడే ముందు ఒక్కసారి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలా. ఈరోజు ఈ రాష్ట్రానికి చెందాల్సినటువంటి 1,00,000 కోట్ల రూపాయల ఈ సొమ్ముని ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతూ క్లెప్టోక్రాట్గా మారినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద మీకు ఏ కొంచెం ఆలోచన ఉన్నా రేపు బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా రేపు ఈ అంశం మీద భారతీయ జనతా పార్టీ మరి సీరియస్గా తీసుకుంటే ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా ఉద్యమానికి మేము తెరలేపుతామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. హిల్ట్ పాలసీ కొత్తగా వచ్చింది కాదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిలో చర్చ జరిగిందని చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి గతంలో వారు తప్పు చేసి గతంలో అవినీతి చేస్తే అదే అవినీతి అదే తప్పు మేము చేస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో ఇప్పుడు సబ్ కమిటీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ గతంలో వారు పారిశ్రామిక భూముల్ని భూబదలాయింపు జరిగింది, అక్రమాలు జరిగినాయి అంటున్నారు కదా. మరి అక్రమాలు జరిగితే ఎందుకోసమని దాని మీద ఎంక్వైరీ పెట్టలేదు, అక్రమాలు జరిగితే ఎందుకోసమని వారి మీద చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదు, అరెస్టు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. సబ్ కమిటీ వేసామన్నారు. సబ్ కమిటీలో ఉన్నటువంటి మరి శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు మరి చెప్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాల్లో మరి దేనికోసమని మీరు వాళ్ళు ఒకవేళ అక్రమాలు చేసి ఉంటే అక్రమాల మీద చర్యలు తీసుకుంటలేదో, ఎందుకోసం అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతలేరు, మరి ఎందుకోసం అని బయట పెట్టడం లేదో తెలియజేయాల్సిందే కోరుతా ఉన్నాం. హైదరాబాదు కాలుష్య రహిత ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాము, అందుకోసమే నగరం బయటకు పంపిస్తామంటున్నారు కదా. ఎక్కడికి పంపిస్తారు? దానికోసం భూమి కేటాయింపు చేశారా? మరి కేటాయింపు చేస్తే ఎక్కడ చేశారు? దాన్ని ఎందుకు బహిర్గతం చేస్తలేరు? మరి దేనికోసం అని చెప్పేసి ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఈ భూములను అతి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% దారదత్తం చేసి కన్వర్షన్ చేసి వాటికి మల్టీ జోన్గా మీరు
కన్వర్షన్ చేసేసి ఫ్రీ జోన్గా చేసి వారికి భూబదలాయింపు చేస్తూ ఉన్నారో, ఫ్రీ హోల్డ్ ఇస్తూ ఉన్నారో, దాని వెనుక జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ ఓనర్లకు వాటికి పావుషేరు ధరలకు ఇస్తున్నటువంటి భూములలో మీకేమన్నా స్పెసిఫిక్గా వాటా ఏమన్నా ఉన్నదా? లేకుంటే మీకేమన్నా మూటలు మూలలు మీకు దొరికినాయా? ఎందుకోసం అని చెప్పేసి ఈరోజు మీరు ఈ మంత్రిమండలి చేసిన సిఫార్సుని మీరు డిసెండ్ చేయకుండా ఒప్పుకొని ఈరోజు ఈ అవినీతిలో భాగస్వాములు అయినారో ప్రజలకు తెలియజేయాల్సిందని కోరుతా ఉన్నాను. కిల్ట్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భావిస్తే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఏ రోజు ఎప్పుడు ఎక్కడ పెడతారో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఎనీ టైం ఎనీ డే ఎక్కడ పిలిస్తే అక్కడికి ఆధారంతో సావచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రకంగా మీరు బట్టగాల్సి మీ దేశ ప్రయత్నం చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు గతంలో కూడా మీ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలకు నిలయమైనటువంటి, అవినీతికి నిలయమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో మీరు భాగస్వాములై మీరు కూడా ఒక అవినీతి మంత్రిగా మాట్లాడడం సిగ్గుచేటని తెలియజేస్తాం.